నాకది ఇష్టం లేదు. తప్పుగా ఆలోచిస్తున్నావు స్వర్ణ. సరైన నిర్ణయమే అనుకుంటున్నాను. సమర్థించుకోకు. స్పష్టంగా ఉన్నాను. సమర్థించుకోవాల్సిన అవసరం లేదత్తయ్య. ఏమిటి లక్ష్మి, అది పరిగెడుతుంది చూడు అంటే ఇద్దరు అక్కడ చేరి మాట్లాడుకుంటున్నారు. ఏమవుతుంది అక్కడ? రండి. ఏమిటే ఏమిటేదో వాగుతున్నావు? నేనేం వాగట్లేదు. ఏం స్వర్ణ అంటే ఏమత్తయ్యా అన్నాను. ఏమే స్వర్ణ, అసలు పరిగెట్టుకుంటూ బయటికి ఎందుకు వెళ్ళావే? ఎవరో కొత్త మొహం నేరుగా ఇంట్లోకి వస్తుంటే ఎవరు ఏంటి అని ఎంక్వైరీ చేయడానికి వెళ్ళాను. ఏం ఎంక్వైరీ చేసావు? ఎవరో సేల్స్ ప్రమోటర్ అత్తయ్య. ఆ ఏడుపేదో ముందే ఏడవచ్చు కదా. తమరు ఏడిపించిన ఏడుపులకి నేను ఏడుపు మర్చిపోయి అలవాటు పడ్డాను కాబట్టి అత్తయ్య గారు ఆ పని చేశారు. స్వర్ణ, అదే అదే ఆ పొగరబోతు మాటలే మానుకో అని చెప్పేది. మీరిద్దరూ ఏదో నిజం దాస్తున్నారనిపిస్తుంది. చూడండి, మసిపూసి మారేడిగా చెయ్యాలని మంగమ్మ ముందు ప్రయత్నాలు చేయకండి. ఎవరయ్యా నువ్వు? మా ఇంటి ముందు బండి ఆపావు? నేను విశాల్ విల్లాస్ ప్రమోటర్ని సార్. సాకేత్ గారిని కలవడానికి వచ్చాను. వారు బయటికి వెళ్ళారని వాళ్ళు మెసేజ్ చెప్పారు సార్. అలాగా, సరే పద సీత. స్వర్ణ, నువ్వు మాట అదుపులో పెట్టుకున్నంతకాలం నాతో మంచి అనిపించుకోలేవు. మన మధ్య సఖ్యత కుదరదు. ఈ ఇల్లు కూడా ప్రశాంతంగా ఉండదు. ఏమైంది నానమ్మా? ఎవడో దారిని పోయే దానయ్య దారి తెప్పొచ్చాడంట. ఇది దారి చూపించడానికి వెళ్ళిందంట పరిగెత్తుకుని. మరి అతను విశాల్ విల్లాస్ ప్రమోటర్ అన్నాడు. అతనేదో వాళ్ళ బిజినెస్ ప్రమోషన్కి వచ్చాడు అత్తయ్య. మరి ఆ విషయం సూటిగా నాకు చెప్పొచ్చు కదా. ఇంత డొంక తిరుగుడెందుకు, ఇంత రాద్ధాంతం ఎందుకు? కావాలని నన్ను రెచ్చగొట్టడం కాకపోతే అది వాగి నన్ను వాగించడం అవసరమా? ఛీ, దాని మనసులో ఏదో దురుద్దేశం పెట్టుకొని కావాలని ఇలా కయ్యని కాలు దువ్వింది. నేనేం తీరుపడిగా లేను కాళ్ళు వేళ్ళు రువ్వటానికి. అంటే నేను పని పాట లేకుండా తీరుబాటుగా కూర్చున్నాననిగా నువ్వు అనేది? నాకు పని లేక. స్వర్ణ, ఏంటి ఏంటి ఇదంతా? ఎందుకు ప్రతిదాన్ని ఇంత ఇష్యూ చేస్తున్నావు? ఇష్యూ చేసేది నేను కాదు, ఆవిడ. అయినా అటెందుకెళ్ళావు ఇటెందుకెళ్ళావని అడగడం ఏంటి? ఆ మాటలేంటి? ఎంక్వైరీలేంటి? పరిగెత్తావు కాబట్టి అడిగా. మీ అత్తతో అడ్డమైన వాగుడు వాగావు కాబట్టి అన్నా. ఎవరి దడ్డమైన వాగుడు? స్వర్ణ, ఆగు. చూడక్క, ఆవిడి గారి పద్ధతి నీకు నచ్చితే నచ్చొచ్చు, నాకు నచ్చదు, భరించలేను. చూస్తున్నావా సీత దాని అహంకారం? చూసి తాను చేసేదేం లేదు, మీరు సాధించేది అంతకన్నా లేదు. స్వర్ణ, ముందు నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్తానక్క, వెళ్తాను. లోపలికి కాదు, బయటికి వెళ్తాను. పోవే అని ఆవిడ నోటితోనే అనిపించాలని నేను ఇలా తయారయ్యాను. మళ్ళీ ఒక్క లెక్క అంటుందని వెళ్తున్నా. లేకపోతే ఈ క్షణమే నా బిడ్డనెత్తుకొని మొగుడి చేయి పట్టుకుని బయటికి నడిచేదాన్ని. వెళ్ళు. దీనికి పిచ్చి బాగా ముదిరింది. సైక్రటిస్ట్కి చూపించడం చాలా అవసరం. చిచ్చి, ఏంటే మరి ఇంత అన్యాయమో? నా ఆకలి సంగతి నీకు తెలుసో? నేను ఆకలేనని నీకు తెలుసో? ఎందుకే పూటకి అమ్మా మాతాకాలం అమ్మా ముద్దై తల్లిని అడిగించుకుంటావో? ఎందుకే రోజు నీ వెనకాల తిరిగేలా చేస్తావో? ఆకలి వేస్తుంది, కడుపులో బక్క మండిపోతుంది. అన్నం పెట్టవేనా, ముద్దులు పెళ్ళావా? ముందు ఆకలి సంగతి అటుంచు.